డూయింగ్ గుడ్. సో ఈరోజు మనం టుడే విల్ డిస్కస్ అబౌట్ USD/CHF ఎస్టర్డే 22nd జూలై ట్రేడ్. సో నిన్న మనం షార్ట్ ట్రేడ్ తీసుకున్నాం ఇక్కడ. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ డైలీ చార్ట్లో చూసుకుంటే మనకి ట్రెండ్ బియరిష్, ఓకే, ట్రెండ్ బియరిష్ ట్రెండ్ ప్లస్ వీక్లీ చార్ట్లో మనకి IRL టు ERL ట్రేడ్ ఫార్మేషన్ ఉంది ఇక్కడ. ఇది వీక్లీ FEG, రైట్. సో వీక్లీ IRL టు వీక్లీ ERL, రైట్. సో ఇది ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ. సో ఇది మనకి బియరిష్ బయాస్, ఓకే. సో డైలీలో కూడా సేమ్ బేరిష్ బయాస్. సో వీక్లీ IRL టు వీక్లీ ERL, ఓకే. సో 4 hour ఆర్డర్ ఫ్లో చూసుకుంటే 4 hour ఆర్డర్ ఫ్లో మనకి క్లియర్గా బేరిష్ ఉంది, ఓకే. 4 hour FEGs ఇక్కడ 4 hour FEGs ఆర్డర్ బ్లాక్స్ అన్నీ రెస్పెక్ట్ అవుతున్నాయి, ఓకే. 4 hour ఆర్డర్ బ్లాక్స్, 4 hour FEGs. సో నిన్న ట్రేడ్, ఓకే, నిన్న ఇక్కడ 4 hour FEG దగ్గర ప్రైస్ రెస్పెక్ట్ అవుతుంది, ఓకే. ఇక్కడ 4 hour FEG ప్రైస్ రెస్పెక్ట్ అవుతుంది. ప్రైస్ రెస్పెక్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ మనకి క్లియర్గా ఈ సిబి FEG, ఓకే, ఈ రెస్పెక్ట్ అయిన తర్వాత మనకి క్లియర్గా లోవర్ టైం ఫ్రేమ్స్లో మనకి కన్ఫర్మేషన్స్ ఉన్నాయి, ఓకే. సో ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఉంది 1 hourలో, రైట్. యాక్చువల్లీ నేను ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాను ఈ కన్ఫర్మేషన్ తర్వాత. కాకపోతే మళ్ళీ ప్రైస్ ఇక్కడ ఈ 8 AM ఇట్లా రిట్రేస్మెంట్ ఇచ్చేసరికి నేను ఇక్కడ క్లోజ్ చేశాను ఈ పొజిషన్ని ఇక్కడ లాస్లో, ఓకే. ఇక్కడ చిన్న లాస్ తీసుకొని మళ్ళీ నేను ఇక్కడ ఈ రియాక్షన్ మళ్ళీ ఇక్కడ ఈ FEG నుంచి మళ్ళీ రియాక్షన్ వచ్చిన తర్వాత 1 hourలో, ఓకే, నేను మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఈ రియాక్షన్లో ఈ ప్లేస్లో ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టి ఈ ప్రీవియస్ వీక్లో దగ్గర నేను 1:1.5 hourకి నేను ట్రేడ్ క్లోజ్ చేస్తాను, ఓకే. సో ఇది ఎస్టర్డే ట్రేడ్. చిన్న ఇక్కడ లాస్, ఇక్కడ విన్, ఓకే. సో ఓవరాల్గా 1.2 hour సంథింగ్, ఓకే, ప్రాఫిట్. సో ఇది USD/CHF ట్రేడ్ బ్రేక్డౌన్. Hope you like it. Take care.